నర్సీపట్నం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండవ రిజర్వాయర్ చైర్మన్ కరక సత్యనారాయణ, గొలుగుంట మండల పార్టీ సీనియర్ నాయకులు అడగర నాని బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ సకాలంలో వర్షం పడటంతో ఎప్పుడూ లేని విధంగా రైతులు వరి నాటు వేసుకున్నారని తెలిపారు. నియోజకవర్గంలో చివరి రైతు వరకు నీరు అందేలా కాలువలు శుభ్రపరిచే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కొంతమంది రైతులు తప్పుదోవ పట్టించే విధంగా వ్యవసాయం గురించి తెలియని వారు కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. నర్సీపట్నం నియోజకవర్గంలో 4 మండలాల్లో 10,274 హెక్టార్లో పంటలు సాగుతున్నాయని, వాటికి 25,685 ఎకరాల మేరకు యూరియా అవసరమని వివరించారు. 1 ఎకరానికి సగటు 75 కిలోల యూరియా అవసరం ఉంటుందని, నిర్ణీత స్థాయిలో 3 విడతలుగా రైతులకు పంపిణీ చేశామని చెప్పారు. విత్తనం వేసిన 15 రోజులకు 25 కేజీలు గడ్డి నివృత్తి చేసిన తర్వాత మరో 25 కేజీలు పంట పండిన సమయంలో 3వ విడతగా 25 కేజీలు ఇవ్వబడతాయని తెలిపారు. మొత్తం 25,685 ఎకరాల కోసం 1926 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని చెప్పారు. నమస్కారం అండి. ఇవాళ ఒక ముఖ్యమైన విషయంతో ప్రెస్ మీట్ పెట్టాలని ఉద్దేశించి మీ అందరినీ పిలిపించడం జరిగింది. ఇవాళ రైతులకి మంచి సీజన్ మీ అందరికీ తెలుసు. సమయంలో వర్షాలు పడ్డాయి. ఎప్పుడూ లేని విధంగా రైతులు హ్యాపీగా వరి నాట్లు వేసుకున్నారు. రెండోది ఏంటంటే, నర్సీపట్నం నియోజకవర్గంలో మనకున్న తాండవ కానీ రమణాపల్లి కానీ రిజర్వాయర్లు ముందుగానే మేము మేలుకొని కాలువలు శుభ్రం చేయడం, కాలువలు లోతు చేయడం వల్ల చాలా సంవత్సరాల నుంచి చివరి వరకు అందని నీరు ఈరోజు చివరి వరకు రైతులకు అందింది. అందుచేత దానికి తోడు వర్షాలు కూడా రావడం అని జరగడంతో రైతులు చాలా సంతోషంగా వరి నాట్లు వేసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఈవేళ కొంతమంది ఈ రైతులకి గురించి తప్పుదావ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అది నేను ఒక 5-6 రోజుల నుంచి పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తాను. ఇది చాలా తప్పుడు ప్రచారం. ఇంకేదంటే కొన్ని వాస్తవాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడిన నాయకులు ఎవరికైనా వ్యవసాయం గురించి తెలుసండి? దొంగ వ్యాపారాలు దోపిడీలు చేసుకున్న వాళ్ళకి వ్యవసాయం గురించి ఏం తెలుస్తుందండి? చాలా తప్పు చేస్తున్నారు. ఇవాళ కొన్ని వాస్తవాలు మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రం పక్కన నర్సీపట్నం నియోజకవర్గం వరకు కొన్ని డీటెయిల్స్ చెప్తాను మీకు. అలాగే అన్ని నియోజకవర్గాలు కూడా డీటెయిల్స్ ఉంటాయి. నేను నర్సీపట్నం ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నాను కాబట్టి నర్సీపట్నం వరకు మనం మాట్లాడుకుందాం. నర్సీపట్నం నియోజకవర్గంలో మనకు 4 మండలాలు ఉన్నాయి. నాతవరం, గొలుగొండ, బాగర్వారం, నర్సీపట్నం. ఈ 4 మండలాల్లో సుమారు 10,274 హెక్టార్లలో ఈ సంవత్సరం పంట వేసుకున్నారు. ఫిగర్తో చెప్తున్నాను నేను, ఫిగరు. అసలు నర్సీపట్నం మండలంలో ఎన్ని ఎకరాలు ఉన్నదో ఈ నాయకులు తెలుసండి. తెలియకుండా అవాకులు చవాకులు మాట్లాడటం ఎంతవరకు సంబంధిస్తుంది? నేను చెప్పిన ప్రకారంగా అంటే 25,680 ఎకరాలన్నమాట. చెప్పాను కదా, నేను ఇందాక చెప్పింది ఏంటంటే హెక్టార్లో చెప్పాను. ఇది ఎకరాల్లో చెప్తే 25,685 ఎకరాల్లో ఈ సంవత్సరం మన నర్సీపట్నం నియోజకవర్గంలో వరి నాట్లు